రోజు మనం తేనెటీగల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తేనెటీగలు దాదాపు 120 మిలియన్ల సంవత్సరాల క్రితం కందిరీగల నుండి పుట్టాయి. కందిరీగల వలె తేనెటీగలు కూడా గూళ్లను నిర్మించుకొని తమ సంతానానికి ఆహారాన్ని సేకరిస్తాయి. ప్రతి తేనెపట్టులో 3 రకాల ఈగలు ఉంటాయి: రాణి ఈగ, మగ ఈగ మరియు కూలి ఈగ. రాణి ఈగ పూర్తిగా అభివృద్ధి చెందిన ఆడ ఈగ మరియు తేనెపట్టులో పునరుత్పత్తి నాయకురాలుగా ఉంటుంది. రాణి ఈగ జీవితకాలంలో ఒకేసారి మాత్రమే మగ ఈగతో సంపర్కం జరిపి జీవితాంతం గుడ్లను పెడుతుంది. మగ ఈగలు రాణి ఈగతో సంపర్కం చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కూలి ఈగలు ఇవి సంతానోత్పత్తి చేయని ఆడ ఈగలు. ఇవి తేనెను సేకరించడం, గూళ్లను నిర్మించడం, పిల్లలను చూసుకోవడం వంటి అనేక పనులు చేస్తాయి. రాణి ఈగ గూడులో ఒక్కో కణంలో ఒక్కో గుడ్డు పెడుతుంది. తర్వాత గుడ్ల నుండి లార్వా బయటికి వస్తుంది. లార్వా పరిణామం చెంది చివరి దశలో తేనెటీగగా మారుతుంది. తేనెటీగల జీవితకాలం అనేది అవి చేసే పాత్రలను బట్టి మారుతాయి. కూలి ఈగలు కొద్ది వారాలు మాత్రమే జీవిస్తాయి, కానీ రాణి ఈగ మాత్రం చాలా ఏళ్ళు జీవిస్తుంది. అలాగే మీకు కూడా ఒక చిన్న క్వశ్చన్ తెలిస్తే కామెంట్ చేయండి. మగ తేనెటీగ జీవితకాలం ఎంత?